కేసీఆర్ గారిని వదిలిపెట్టడము ఆ పార్టీని వేయడం అని చెప్పిన నాయకులు తెల్లారితే కాంగ్రెస్ కండువా ఒప్పుకుంటున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా గూడెం మహిపాల్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు అనేది, ఎందుకంటే ఆయన మీద మొన్న ఈడీ రైట్స్ అయినాయి కాబట్టి. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. వాళ్ళు కొత్త జాయినింగ్స్ని ఎలా సంతృప్తిపరచుకుంటారు ఏంటి అంటే, వెళ్ళిపోతున్న నాయకులను కూడా మీరు సంతృప్తిపరచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ పార్టీలో పరిస్థితి ఏంటి? మనం ముందుగా ముఖ్యంగా ఫస్ట్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఉంది, ఏమని పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైనా కూడా పదవిని వదిలిపెట్టేసి రాజీనామా చేసి ఇందులోకి రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వెళ్ళి క్లియర్గా చెప్పారు, పెట్టారు వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రమంతా తిరుగుతూ ఎక్కడైనా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఫిరాయింపులు జరిగితే వాళ్ళని ఊర్లో రాళ్లతో కొట్టండి, ఉరికించి రాళ్లతో కొట్టండి అన్న సందర్భాలు మనం చూసినాం మీడియాలో మనం. సో ఇలాంటి చెప్పిన వ్యక్తి ఈరోజు అదే ఆయన చేస్తూ ఉంటే చాలా అంటే అదొక విచిత్రంగా అనిపిస్తూ ఉంది. సో పార్టీలో ఇంతకుముందు ఇప్పుడు మనం రాహుల్ గాంధీ గారు చూసినాం, హర్యానాలో ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్తుంటే ఆయన గగ్గోలు పెడుతున్నారు, వేరే పార్టీకి వెళ్తున్నారు, పార్టీలు ఫిరాయింపులు చేయొద్దు, మీరు మారొద్దు అని చెప్తున్నారు. అక్కడేమో అక్కడొక పద్ధతి, ఇక్కడ తెలంగాణలో ఏమో ఈయన రేవంత్ రెడ్డి గారు పాలన పక్కకు పెట్టి ఫిరాయింపుల పని అదే పనిగా ప్రతి ఎమ్మెల్యేతోని ఇంతకుముందు గతంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఇప్పుడు సంజయ్ కుమార్ గారిని స్వయంగా ఆయనే దగ్గరుండి పార్టీ కండువా వేసి రండి అని ఆహ్వానిస్తున్నాడు. మరి ఇది మేనిఫెస్టోలో పెట్టిన విషయం మరి ఏమైందో ఒకసారి గ్రహించాలి. అంటే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది ఏది చేయలేదనుకోండి, వాళ్ళు నీళ్ళ కోసం పనిచేయట్లేదు, రైతుల కోసం పనిచేయట్లేదు, ఎవరైతే యువత కోసం పనిచేయట్లేదు, ఉద్యోగాల మీద అవగాహన లేదు, ఈ ఐటీ కంపెనీలు ఏదైతే హబ్బులు వచ్చినాయో వాటి మీద అవగాహన లేదు, ఎలా పని చేసి తెలంగాణకు యువతకు తెలంగాణకు భవిష్యత్తుకు ఏం చేయాలి, ఫండ్స్ ఎలా తీసుకురావాలని ఒకటి పక్కకు పెట్టి కేవలం ఎమ్మెల్యేలను లాక్కోవాలి, ఎమ్మెల్యేలు తీసుకొచ్చుకోవడానికి అదే పనిగా పెట్టుకుని అదే పని చేస్తుంది తప్ప పాలన మీద 80% శ్రద్ధే లేదు ఆయనకు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది మేమన్న విషయం కాదు, ఏదైతే జీవన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఇంట్లో నిన్న జగిత్యాల్లో ఉండి ఆయన అన్నారు, ఒక వ్యక్తికి అవమానం అంటే ఒక వ్యక్తికి వ్యక్తికి విలువ లేనిది వ్యవస్థలో ఎలా పనిచేయాలని ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, అంత పెద్ద మీరు ఏదో జరిగిపోతుంది, ఆయనకు భవిష్యత్తు ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉంది, ఎంపీ పదవి ఇస్తాం, మినిస్టర్ ఇస్తాం అన్నారు, కానీ ఆయనకు రాజకీయ ఉద్దండు. ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఎంతమంది ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోయినా కూడా అక్కడ కాంగ్రెస్లో జగిత్యాల్లో గెలిచిన ఒక వ్యక్తి, అంత పెద్ద ఉద్దండును పట్టుకొని మేము ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఇస్తామనే స్థాయిలో వీళ్ళు లేరు. సో అలాంటి వ్యక్తి కనీసం ఆయనకు చెప్పి పార్టీలో వారు వేరే వాళ్ళని తీసుకోవడానికి ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత నీచంగా మిగతా ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, సీనియర్ నాయకులు పక్క పెడుతున్నారు అనేది మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మీరు తీసుకున్నప్పుడు ఆ జిల్లా నాయకులు గతంలో తీసుకున్నప్పుడు నేను చెప్తున్నాను వెరీ క్లియర్, గతంలో మనం తీసుకున్నప్పుడు ఏదైతే ఉందో, గతంలో మనం సమైక్యాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినాం, మన తెలంగాణ వేరుపడింది, మన తెలంగాణని మనం కాపాడుకోవాలంటే మన సంఖ్యాబలం పెంచుకోవాలి, ప్లస్ వీళ్ళందరినీ కూడా మద్దతు కావాలని చెప్పి మనం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మనం ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు ఎమ్మెల్సీని కొనుగోలు జరిపి తెలంగాణని ధ్వంసం చేయడానికి, తెలంగాణని కూల్చడానికి, తెలంగాణను మళ్ళీ విధ్వంస కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు చేపట్టారు. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ రక్షకుడిగా ఉండి కేసీఆర్ గారు ఇప్పుడు ఈరోజు తెలంగాణని కవచంలా కాపాడేది కేవలం కేసీఆర్ ఒకరే. కేసీఆర్ ఒక ఫైటర్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ రోజున్న పద్ధతి, ఆ రోజున్న పరిస్థితులు బట్టి కేసీఆర్ గారు తీసుకున్నారు తప్ప ఈ రోజు అలాంటి వ్యవస్థ అడగట్లేదు. ఏదైతే మనం సీనియర్లు అసంతృప్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. అవునండి, గతంలో మీరు చేర్చుకున్నప్పుడు ఆ నాయకులతో, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులతో మనం మాట్లాడడం జరిగింది, వాళ్ళకు సంబంధించినవి ఇవి మాట్లాడుకోవడం జరిగింది, వాళ్ళకి ఇచ్చేవి వాళ్ళకు పదవుల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ వాళ్ళు భుజగించి ఇలా జరిగితే మన తెలంగాణ ముందుకెళ్తుంది, ఇలా మనం ఈ వ్యక్తిని తీసుకురావడం వల్ల మన తెలంగాణలో పెట్టుబడులు వస్తాయి, ఇలా చేయడం వల్ల మన తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్న ఒక ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప కేవలం రాజకీయ దురుద్దేశంతోనో వీళ్ళందరినీ తీసుకొచ్చి బీజేపీ మన బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అనేది జరగదు. కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ దీనికి రక్షణ కవచంలో నిలబడతారు. ఈ తెలంగాణని కాపాడేది, నిలబెట్టేది, ఇదంతా కూడా కేవలం అభివృద్ధి పరిచేది కూడా కేవలం కేసీఆర్ గారని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతున్నాం, తెలంగాణ ఉనికిని కోల్పోతున్నాం అంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారే చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఫిరాయింపులను మనం చేస్తూ ఉంటే ఇప్పుడు మొన్న చెప్పిన దానం నాగేందర్ గారు పార్టీ మారడం జరిగింది. 3 నెలల ముందు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మరి స్పీకర్ గారికి
నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ఈ రోజు 3 నెలలు కూడా దాటే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీన్ని హైకోర్టుకు తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. అంటే చట్టాలు కూడా మారాలి. ఏదైతే వేరే పార్టీ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ కేసీఆర్ గారి ముఖం చూసో కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలు కేసీఆర్ గారు ఎన్నో నిధులు నియామకాలు కంటూ ఎన్నో ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో రైతులకు రైతు బంధు రైతు భరోసా ఎన్నో పథకాలను కళ్యాణ లక్ష్మి అంటూ షాదీ ముబారక్ అంటూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని చూసి ఈరోజు ఎమ్మెల్యేలను మరి గెలిపించిన సందర్భంలో ఈరోజు ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి వేరే పార్టీకి వెళ్ళడం అంటే ఎంతో దౌర్భాగ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు, వేరే ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారు, పార్టీ మారే నాయకుల గురించి మీరు మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు. అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, 2-3 తీసుకున్నారు కదా ప్రతిపక్షాల నాయకులు టీడీపీని కానీ కాంగ్రెస్. అవునండి, నేను చెప్తున్నాను. అవునండి, అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు తప్ప మేము వెళ్ళి తీసుకున్న పరిస్థితులు లేవు. ఎందుకో చెప్తున్నారు వాళ్ళు రావట్లేదు. ఈ రోజు పోచంపల్లి శ్రీనివాస్ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా ఏం చెప్పారు, ఇంతకుముందు కేకే గారు మారితే ఆయననే ప్రెస్ మీడియా ముందుకు వచ్చి ఏదో బుద్ధిలోళ్ళు సిగ్గులోళ్ళు ఏదో పోతే ఏముంది, మాకు దగ్గర ఎంతో యంగ్స్టర్స్ ఉన్నారు, ఎంతో మంది యువ నాయకులు ఉన్నారు, ఎంతో మందిని మేము తీసుకొస్తాం, ముందుకు తీసుకొస్తాం, ఎమ్మెల్యేగా తీర్చిస్తాం, ఎంపీలుగా తీర్చిస్తాం. ఇప్పటికి కూడా ఏమైందండి, బీఆర్ఎస్ బలపడలే, బీఆర్ఎస్ మురిగిపోతుంది అంటారు. బీఆర్ఎస్ లో ఎంతమంది మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంతో మంది నాయకులు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంతో మంది నాయకులు. వీళ్ళేదో 2-3 పోయినంత మాత్రాన బీఆర్ఎస్ కు పోయేదేం లేదు. ఎంతో మంది యువ నాయకులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముందుకు వస్తారు, కొట్లాడతారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడారో ఈ రోజు తెలంగాణను మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే, తెలంగాణలో అన్ని పథకాలు ముందుకు సాగాలంటే, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, తెలంగాణ ప్రపంచంలో మళ్ళీ ఒక దిక్సూచిగా మళ్ళీ నిలబడాలి అనేది, తెలంగాణ ఖ్యాతిని పెంచాలంటే మళ్ళీ కేవలం కేసీఆర్ గారితో సాధ్యం. అది ముమ్మాటికి నిజం. ఈ రోజు కూడా ఎంతో మంది రైతులు ప్రజలు విలువలాడిపోతున్నారు. ఈ రోజు ఎకరం పొలం ఉన్న వాళ్ళు వరి పండించుకుంటే ఆ వరికి రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు ఇవ్వకుండా ఏదో అప్పో చేసుకొని ఆ రైతు ఎకరం పొలం పండించుకున్న రైతు ఈ రోజు వడ్లు తీసుకొచ్చి ఎండబెట్టుకుని అక్కడ ఉంటే రైతు ఆ వడ్లు కొన్న నాదుడే లేదు. వడ్లు కొనడానికి కాళ్ళ ఎలా పడి వడ్లు కొనమంటే దానికి ధర లేదు. ఈ రోజు ఎన్నో ఇబ్బందులు పడి రోడ్డు పాలైపోతున్నారు. ఒకటి మీరు ఇంకోటి కూడా గమనించాలి, ఏదైతే పింఛన్లు ఉన్నారో ఇంతకుముందు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, 2,000 రూపాయలు చూడండి, 2,000 రూపాయలు కాదు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 2,000 సరిగా ఇవ్వండి దేవుడు అని చెప్పు. మరి ఈ రోజు వృద్ధులు మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పాలనను పక్కన పెట్టి కేవలం ఫిరాయింపులకే ఎంకరేజ్ చేసే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మారాలి. మిగతా వ్యవస్థలందరూ కూడా మారి పాలన వైపు దృష్టి సారించాలని కోరుకుంటున్నామండి. సో రాజు గారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి గురించి కానివ్వండి, లేదా ఆ పార్టీలో ఏదైతే సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే దాని గురించి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు